హాయ్ స్వీట్. సుబ్బు పట్టి తీసుకో. అయ్యో బాబా. ఏం మాట్లాడరు అమ్మాయితో? పట్టి తీసుకో అన్నాను. అంత అవసరమా? కొంచెం షార్ట్ చేసి చెప్పు. తీసుకో. ఇంకొంచెం షార్ట్ చేసి చెప్పు. ఇప్పుడు అర్థమైందా మా కాలేజీలో అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో? మళ్ళీ మా కాలేజ్ కొంచెం సౌండ్ తగ్గించు. ఇంకొంచెం తగ్గించు. ఏంటంటే నేను కొడితే నీ గ్యాంగ్లో ఒక్కడో రాలేదు. ఏ గ్యాంగ్ మార్చా? ఇంటర్ మీ లీటర్ ఒక్క దెబ్బగా పడిపోయాడు. ఏ ముందు లీటర్ మార్చండి. ఎందుకు కొట్టవాన్ని? బీపీలా కంపిస్తాను నీకు. కొడితే అన్న మాట చెప్పదు నాకు. అని పేరు చెప్తే ఎంత నమ్మోసారు నీకు? ఎంత ఊరు నీ పేరు చెప్పలేనాడు. నీ పేరు చెప్తే ఎంత నమ్మోసాడికి అని అంటే నాకు ఎంత అమ్మాయి తెలుసు నీకు. కొడతాడు అయినా చదువుకున్నావు నమ్మకూడదన్నా. పొద్దునే ఫేస్ చూసుకోవాల్సిన మనం ఇడికే యూఎస్లో జాబ్ వస్తే దెబ్బేస్తాడు. అయినా మనలో మనం కొట్టుకోడేంట్రా? అందరూ అన్న మనుషులే కదా. అవునా కదా ఫ్రెండ్స్? అన్నా ప్రాబ్లం లేదన్నా. ఇద్దరం కలిసిపోయావన్నా. అయింది అయిపోయింది. మళ్ళీ ఇలా జరగదన్నా. ఓకేనా? ఉంటాను. రారా. ఏంటి రైట్ నువ్వు సపోర్ట్ నిన్ను కూడా వేసేస్తా. అనవసరంగా వదిలేసి నా ఏ రూమ్ వెళ్తావు అక్కడ అందరం. ఏం చేస్తుంటావు నువ్వు? ఖాళీగానే ఉన్నా. పని చెప్తా చేస్తావా? చెప్పండి. ఇక్కడే లడ్డూ నేను తక్కువ అంచనేశాను. ఇంత పెద్ద గ్యాంగ్ ఏంటి? జెండాలు మార్చమంటాం ఏంటి? కత్తిచ్చి పీకలు కోయమంటారు అనుకుంటే జెండాలు చేతికిచ్చి మార్చమంటున్నారు. మన రేంజీలకు అర్థం కావట్లేదు. ఓకే మార్చాం. ఏమైంది? ఏం కాలా? ఏం కాదు. దో మినిట్ల మా జెండా ఆడ ఉండాలా? సిగరెట్ ఎక్కడ పడుతుంది చూడరా. చూసావా ఒక్కడ అలా ఉన్నాడా? ఇది వాళ్ళ ఏరియా. ఆయన జరిగితే ఇద్దరిని ఇస్తారు. ఇక్కడైతే 10 మంది. కానీ ఎవడింటి కాడ వెళ్తే ఒక్కొక్కడు.
ఈ ఏరియాకి వచ్చి అన్నర భావి మనుషులు కొట్టారంటే ఎవరా మీరు? మనకి అన్న మనుషులు. ఎస్ఐ భావాన్ని వదిలేశాడని అన్నదో చెప్పు. అటు ఇటు చూస్తావేంటి? డైరెక్ట్గా వచ్చి చెప్పానా? అలా చూస్తాను డౌట్ వస్తుంది. ఆ కే ఫోన్ చూసాడా? వాడొక్కడే చూడలేదు. ఏ నా ఐస్ క్రీమ్ తిన్నా. ఏ ఫ్లేవరో చెప్పుకో. చాక్లెట్ కాదు, వెనిలా. అవునా? ఏది? మెహందీ బాగుందా? ఇయర్ రింగ్స్ బాగున్నాయా? చైన్ నచ్చిందా? ఏ ముద్దు, నీకోసం గిఫ్ట్ కొన్నా. చూస్తే షాక్ ఏంటిది? ఈ గెటప్ ఎక్కడో చూసానే. ఇది కొత్త ఫ్యాషన్, ఇంతవరకు అస్సలు రాలేదు. ఇట్ లుక్ సో గుడ్ ఆన్ యూ. ప్యాంట్ తీ. అబ్బా, కేసు రివర్స్ అయిందిరా బాబు. నొప్పి నొప్పి గుండంతా నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తది. అయ్యిందా? సారీ 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 సారీ. డెఫినెట్గా గెటప్ ఎక్కడో చూసానే, డౌటే లేదు. శంకర్ బాగా సెట్ చేసింది. ఇలా రా. సేమ్ టు సేమ్. దిగిపోయావు. వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చూపించు. గో గో గో. మహేష్ బాబు అసలే 3 రోజులు హెల్త్ బాగాలేదంటే వెళ్ళరా. మందులు వేస్తున్నావా? అరే సీనన్నా ఎరగదీసావన్నా, కత్తిలా ఉంది. ఏం డ్రెస్, ఏం డ్రెస్. అన్నా సీన్ గాడు వాళ్ళ అవన్నీ ఫుల్ రొమాన్స్ చేస్తాను పైన. ఇది కేఫర్ కూడా లాజిక్ అనుకుంటా. నీ ఇష్టం వచ్చేది చేస్తా. నేను ఎవరు ఇక్కడ? మనిషి మానికెవరు చెప్పినట్టుకో కాళ్ళు కాళ్ళు ఇలా కొట్టేస్తాడు. అన్నా ఊరుకోనా, గుర్తోడు ఎవడు బాగోలేదు. సెంటిమెంట్ అన్నా ఉన్నాడా అన్నా? అన్నా రేయ్ అన్నా మానికేమన్నా ఫోన్ సీన్ గానికి. అన్నా ఈ ఒరిజినల్ కత్తిలేనా? అరే అవును, ఒరిజినల్ కాకపోతే డూప్లికేట్ ఉంటాయి ఇక్కడ. గమ్మత్ మాట్లాడతావు, మళ్ళీ అడుగు నరుకుతారు. అదేం బాడీరా? అది యూత్ ఫోటోనా? మామూలుగా లేదు. ఇల్లు మాత్రం సినిమాలలో విలన్ గాని ఇల్లు ఎక్కువ ఉందన్న, గజ్జమంటుంది. అన్నా ఏముందన్న కత్తి? అది అన్న సెంటిమెంట్ కత్తి. ఆ కత్తి తోటి మర్డర్ చేసినాకనే అన్న పైకి వచ్చిండు. అమ్మ పెద్ద తల్లి, ఇలాంటి కత్తి రోడ్డు మీద ఒకటి దొరకాలమ్మా. రాబే అరే ఏముంది పోయి, మనం గొడవల దగ్గరికి వెళ్ళాం, గొడవలే మన దగ్గరకు వస్తాయి. మస్తుగా సెటిల్ అయ్యా ఆఫీస్. అందుకే దమ్మి మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుతాం అనుకుంటున్నా. దానికి మీ పేపరోళ్ళ సపోర్ట్ కావాలి. అరే ఇరిగిపోయా, నన్ను గుండాన్ చేసింది ఎవరు? మీ పేపరోళ్ళే. దోస్తులు కొట్లాడితే నా మీద కేసు పెట్టిండ్రు, పేపర్లో రాసిండ్రు, నేను గుండాన్ అయిపోతుంది. ఇంకేంది, పోలీస్ స్టేషన్లో నా ఫోటో పెట్టేశారు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మాణిక్యం. వాళ్ళది పెద్ద ఫోటో, నాది చిన్న ఫోటో. తమ్మి మీ చేత్తోనే గుండాని చేసిండ్రు.
ఆ చేత్తోనే పొలిటీషియన్ చెయ్యాలి. ఏంది మాదేముందన్న పేపర్ వాళ్ళమే. ఇవాళ రేపు పోలీసు వాళ్ళ కన్నా పేపర్ వాళ్ళే చాలా డేంజర్. నీకోటి తెలియదు, నేను మా అమ్మకు కూడా భయపడతా, మీ పేపర్ వాళ్ళకు భయపడతా. మీరే స్ట్రాంగ్గా హెల్ప్ చేయాలి. ఎట్లయినా ఎమ్మెల్యే పీవీఆర్ నాకు సీట్ ఇప్పిస్తాడనుకో. ఏంది హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్. ఓకే ఓకే ఓకే. ఇదిగో తమ్మి, ప్రసాదం తీసుకుపో. ఈ పెన్సిల్ చిన్నికి. అచ్చా ఎవరు చేసిండ్రు? నర్సింగ్. అచ్చకియా. ఎన్ని పోట్లు పొడిచిండు? 4 అన్నా. ఈడ 3 ఉంది కదా. ఆ జర్నలిస్ట్ మన ఫేవర్ అన్నా. ఈళ్ళెవరు? అన్వర్ బ్యాచ్ కొట్టిన పోరగాళ్ళన్నా. అరే, ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టినా? ఎంత లేవు నువ్వు కొట్టినా? ఒక్కనే కదా, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినా. అంటే మెయిన్ హెల్ప్ సీన్ అన్న, అంటే మెయిన్ సీన్ అన్న హెల్ప్ మీ అన్న. అచ్చా అన్న నమస్తే అన్న. అదే నా వైన్ షాప్ లో లడ్డం పర్చేజ్ చేశాడు కదా. 5000 మందిలో ఉన్న గుర్తుపడేస్తాడని చెప్పా. ఏ లడ్డు, ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టిండ్రు బై. మన పోరాడన్నా ఆ జెండాలు మార్చుకుని నేనే చెప్పిన. అచ్చా అచ్చా, మస్తున్నాడు. మనంటనే ఉంచుకో. చిన్న జాగ్రత్త జెండా పాతాలనుకున్నా, నువ్వు పాతి దమ్ము నచ్చింది బై. ఓడి పెట్టండి, చుట్టూ కంచిపోతుండ్రి జల్దీ. ఇప్పటి నుంచి ల్యాండ్ అన్న మాణిక్యం ఉంది, సమజైందా? ఎవడన్నా ఫోన్ చేస్తున్నావు? మాట్లాడతావా? మాట్లాడు అన్నా. లడ్డు లైన్ లో ఉన్నాడన్నా. మాట్లాడతావా? మాట్లాడన్నా. మాట్లాడమ్మా. మాట్లాడు అన్న. ఈ బ్యాచ్ నేను కొత్త పీవీఆర్ నాకు తెలియదు. నర్సింగ్ పట్టుకో. రండ్రా. కచ్చన్నా మాణిక్యం అన్నయ్య. అన్నయ్య మాణిక్యం. నీకేం డౌట్ లేదు, నా పని అయిపోద్ది. అన్నయ్య మాణిక్యం రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నావేంటి? చిన్న షాంపూ పట్రా. అర్థం. లక్ష్మీ బావా అంటే నాన్న వచ్చినట్టు, శంకర్ దో అంటే అమ్మ వచ్చినట్టు. వదినా తలపేసుకోకి మూసుకో. ఇటు బామ్మ తిరిగిపోయాడు. ప్రాబ్లం ఏంటి? ముందు ఇది చెప్పు. మోనిక దగ్గర నీకు మ్యాటర్ ఉందా లేదా? ఏమైంది? సంగతి నీకు తెలియదులే కానీ ముందు చెప్పు. అదేం లేదు మొద్దు, నా ఫ్రెండ్ సుజాత ఉందిగా. ఎవరో? అదే మొద్దు, స్పెక్స్ పెట్టుకుని డల్ గా ఉంటుంది. దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. ఆ ల్యాండ్ అమ్మి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయిందా? ఏం చెప్తున్నాను? అదేనే మీ ఫ్రెండ్ మ్యారేజ్, వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతేగా. అన్నతో మాట చెప్తాలే, పని అయిపోద్ది. అయ్యో బాబోయ్, నువ్వు గ్రేట్ రా బాబు. పర్లేదంటావా? పని అవుతుంటావా? రేపు వాళ్ళని తీసుకురానా? అదే ఏది?
చేస్తేనే అంటావు. మీరే బ్రతిమలాడుకోవాలి. ముద్దు పెట్టు పెడతాని. ప్లీజ్ పెట్టు. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా. మా నాన్నలే. నువ్వు పెట్టు ప్లీజ్ నువ్వు పెట్టు.